సో ఇండియాలో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది, గ్యాస్ కొరత ఏర్పడింది, పెట్రోల్ డీజిల్ కూడా కొరత ఏర్పడింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ విష ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు బీజేపీకి సంబంధించిన నేతలు. సో నిజంగానే అంతో ఇంతో కొరత ఉంది, కొరత సృష్టిస్తున్నారో తెలియదు కానీ కొరత మాత్రం ఉంది. మన మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కొరత ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎవరైనా కొరత ఉన్నట్టు ఎవరైనా బ్లాక్ లో అమ్మితే కూడా ఒక నెంబర్ కి కాల్ చేయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ సో నిజంగానే గ్రౌండ్ లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొరత కనిపిస్తా ఉంది. మరి ఆ రేంజ్ లో కాకుండా అంతో ఇంతో కొరత కనిపిస్తా ఉంది. సో మాక్సిమం పాసిబుల్ అవుతుంది, మరీ దొరకలేని స్టేజ్ లో అయితే లేదు, దొరుకుతుంది. సో ఇది ఎక్కడ లోపం ఉందో, సమాచార లోపం ఉందో తెలియదు కానీ సో ఏమంటున్నా అంటే సో నిజంగానే యుద్ధం జరిగింది. మన స్టేట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర బ్యాన్ చేశారు, ఇండియాకి అలౌ చేస్తున్నారు. సో ప్రపంచ దేశం మొత్తం క్రూడాయిల్ తోటి అల్లాడిపోతుంది. సో నేను ఏమంటున్నా అంటే సో అంత పెద్ద యుద్ధం జరుగుతుంది, అమెరికానే రంగంలో దిగి యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. సో ఉంటే సంక్షోభం ఉంటది, ఆయిల్ ప్రాబ్లం ఉంటది, డీజిల్ పెట్రోల్ ప్రాబ్లం ఉంటది. కానీ సో ఇండియాలో కన్నా పాకిస్తాన్ లో అయితే స్కూల్స్ కాలేజెస్ మొత్తం బంద్ చేసేసారు. బంగ్లాదేశ్ లో అయితే అసలు పెట్రోల్ డీజిలే దొరకలేదు, వాళ్ళు ఇండియానే బతలాడుకుంటున్నా ఉన్నారు. శ్రీలంకలో అసలు మాక్సిమం శ్రీలంకలో మొత్తం బంద్ అయిపోయింది. ఇక అసలు చుట్టుపక్కల ఉన్న దేశాలలో మొత్తం చిన్న దేశాలు అయితే అట్టుడికి పోతా ఉన్నాయి. సో ఇండియాలో 100% చాలా బెటర్ పొజిషన్ లో ఉంది. సో మీరు అర్థం చేసుకోవాలి ప్రజలంతా. సో ఉంటది, ఎందుకంటే అంత పెద్ద వార్ జరుగుతున్నప్పుడు అంతో ఇంత ఉంటది. కానీ దాన్ని మాక్సిమం సాల్వ్ చేసే విధంగానే ఉన్నది ఇండియన్ గవర్నమెంట్. మోడీ కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మోడీ మీద ఉన్న రెస్పెక్ట్ తోడైనా అంతో ఇంత మన గ్యాస్ పెట్రోల్ డీజిల్ కొంచెం కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ నిజంగా చెప్తారా, ఒక్కసారి మీరు చూడండి, నేషనల్ న్యూస్ చూడండి, వేరే కంట్రీస్ లో ఉన్న న్యూస్ ఛానల్స్ చూడండి, మీకు అర్థం అవుతుంది. అసలు పాకిస్తాన్ లో మాత్రం అసలు చచ్చిపోతా ఉన్నారు జనాలు. అక్కడ స్కూల్స్ కాలేజెస్ అన్ని బంద్ అయిపోయినాయి, హోటల్స్ అన్ని బంద్ అయిపోయినాయి, మొత్తం టోటల్ క్లోజ్ అయిపోయినాయి, బిజినెస్ అంతా పడిపోయింది. ఇంకొకటి వచ్చేసి బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, నేపాల్, మన ఇండియా చుట్టుపుట్ట ఉన్న దేశాలన్నీ అట్టుడికి పోతా ఉన్నాయి. సో ఇండియా చాలా వరకు బెటర్, దీనికి కారణం మోడీ గారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా విష ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని సందర్భాలలో, మరీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తట్టుకునే స్టేజ్ లో లేనప్పుడు కూడా ఇండియా మాత్రం తట్టుకొని నిలబడతా ఉంది. ఒకసారి ప్రజలు మీరు మోటివేట్ అవ్వాలి, మీరే. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం వల్ల మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఏదో సోషల్ మీడియాలలో చూస్తున్న దాన్ని బట్టి మీరు బాధపడద్దు, దాని మీద రియాక్ట్ అవ్వద్దు. సో చాలా వరకు మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో మాక్సిమం ఇండియాలో నాకు తెలిసి సంక్షోభం లేదని చెప్పుకోవాలి ప్రపంచంలో ఉన్న దేశాలతో పోలిస్తే. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.